మరి ఇస్తున్న వర్తమానం మన హృదయాలను ఆనందింపచేయడానికి, ఆదరించడానికి ప్రభువే దైవజనుల ద్వారా మాట్లాడును గాక. మరొకసారి దైవజనుల పక్షిగా చప్పట్లు కొడుతూ ప్రేమతో ఆహ్వానం. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ 12వ సంవత్సర వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభువు ఈ సంవత్సరంలో మరింత ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపును గాక. దైవ దర్శనంతో దేవుని ప్రభు చేత ఏర్పరచబడి ఆత్మల భారంతో ప్రభు కొరకు ప్రతిష్ఠించుకుని గనులైన అభిషేక్తులు జ్యోతిరాజయ్య గారి దగ్గర తర్బీదు పొంది ఈ ప్రాంతాలకు పంపబడి 14 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో పరిచయం చేస్తూ ఈ చక్కని మందిరం కట్టడానికి అందరిని ప్రోత్సహించి 12 సంవత్సరాల వార్షికోత్సవం జరిపించుకుంటున్న అభిషేకులు డేవిడ్ రాజు గారికి, వారి సతీమణి గారికి వందనాలు. మరి ఇక్కడున్న దైవ సేవకులు లాజరస్ గారికి, అలాగే మరో సహోదరుడికి వందనాలు, డాక్టర్ ఇస్రాయల్ గారికి వందనాలు, పీటర్ పాల్ గారికి వందనాలు. అలాగే నాతో పాటు 2 దైవ సేవకులు వచ్చారు, పర్ణ గారు, అలాగే ఆనంద్ గారికి వందనాలు. మిమ్మల్ని అందరూ చూడడం చాలా సంతోషం. మరి దైవజనులు 39వ తారీఖు రాత్రి, ఆ రాత్రి ఉపవాస ప్రాంతంలో వారి పక్కన కూర్చున్నాను నేను. ఆయన అయ్యా మరి 11వ తారీఖు వార్షికోత్సవం మీరేమన్నా రాగలరా అని అడిగినప్పుడు రాలేను అనలేకపోయారు. కారణం ఏంటో చెప్పమంటే, వీరి కుమారులు జాన్ వెస్లీ గారు బెంగళూరులో SABCలో ట్రైనింగ్ అవుతున్నారు కదా, మా కుమారుడు కుమార్తెని అక్కడ పంపించడానికి మార్గదర్శనం ఎలా ఫామ్స్ పూర్తి చేయాలి అన్నీ వారి అబ్బాయి దగ్గర చూసుకున్నారు. మరి అంత మేలు చేసిన వాడికి మనం ఎంతో కొంత చేయాలని వస్తానండి అని చెప్పాను. దేవుని స్తోత్రం, చాలా సంతోషం. దేవుడు మిమ్మును మీ యొక్క సంతానాన్ని దీవించును గాక. చాలా సంతోషం. మందిరం చాలా బాగుంది. అలాగే దైవజనుడి యొక్క ఆలోచన కూడా చాలా బాగుంది. నేను కూర్చున్నప్పుడు నాకు కూడా అనిపించింది, నిజమే కదా, బాధల్లో ఇబ్బందుల్లో ఉంటున్న వారికి సరైన ఆదరణ ఇచ్చే సమయం అది. ఏ సమయం? ప్రస్తుతానికి మా డాక్టర్ ఇస్రాయల్ గారు వారు అదే పని చేస్తున్నారు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా దగ్గరుండి అన్నీ చూసుకుంటూ ఉంటారు. చాలా సంతోషం. నిజమేనండి, దేవుని ప్రేమ కబుర్లతో కాదు కార్యాలతో చూపించాలి అన్నమాట. కబుర్లతో కాదు. కొంతమంది మాటలు కోటలు దాటిపోతాయి కానీ చేతలు ఏమి ఉండవు. కనుక మాటలు కాదు ప్రజలకు కావాల్సింది ప్రవర్తన. కాబట్టి మనల్ని చూచిన వారు మనలో యేసయ్యను చూడగలగాలి. దేవుని స్తోత్రం. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అని చెప్పారు ఆయన. దేవుని స్తోత్రం. మరి గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు శుభం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారంటే, మీరు ఏ గ్రామంలో అయితే ప్రవేశిస్తారో ఆ గ్రామానికి శుభం చెప్పన్నారు. దేవుని సేవకునిగా తొలిసారి ఈ ప్రాంతానికి ఇక్కడికి వచ్చాను కాబట్టి మరి గ్రామ పెద్దలకు, ప్రజలకు యేసుక్రీస్తు నామములో శుభం కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాం. ఈ గ్రామ ప్రజలు దీవించబడిన వారు. ఎందుకంటే భారము బాధ్యత కలిగిన ఒక గొప్ప దైవజనుడు ఈ ప్రాంతానికి రావడం, మరి 14 సంవత్సరాలుగా సేవ చేయడం అనేది ఈ ప్రాంత ప్రజలకు ఒక దీవెన అనేది ధైర్యంగా చెప్పగలను. దేవుని స్తోత్రం. దేవుని చేత పంపబడిన దైవజనుడిని కలిగి ఉండడం ఆ ప్రాంత ప్రజలకు దీవెనండి. ఈ రోజుల్లో చాలా మంది దేవుని సేవ చేసేవారి సంఖ్య పెరుగుతుంది కానీ వారికి పిలుపు, దర్శనము, ఏమండి తర్బీదు, అభిషేకం ఉందో లేదో చాలా డౌట్ వస్తుంది. కనుక మరి నేను వారి గురించి విన్నాను. వారి సాక్ష్యం పూర్తిగా వినలేదు కానీ మరి చనిపోవలసిన వ్యక్తిని దేవుడు సజీవుల సంఖ్యలో ఉంచడం మాత్రమే కాక 14 సంవత్సరాలుగా దేవుని సేవ చేయడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి కొద్ది నిమిషాలు, మరి ఇది సువార్త సభ కాదు, ఉపవాస ప్రార్థన కాదు,
సంతోషకరమైన వార్షికోత్సవం కాబట్టి ఎక్కువ చెప్పను. పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించిన కొద్దీ ఒక 3 మాటలు మీ ముందుంచి ముగించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒక చిన్న పల్లవి పాడతాను. మరి ఈ పల్లవి పాడేటప్పుడు నాతో పాటు వచ్చిన వారు ఒక్కసారి అలా వచ్చి కనపడతారు. అందరం కలిసి పాడదాం. రండి ఆనంద్ గారు, అలాగే మహేష్, పర్ణ గారు మంచి పనిలో ఉన్నారు, పాస్టర్ గారు, అలాగే క్రిస్ దాస్ గారు, ఇస్సా. నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా, నీ కృపయే కదా నన్ను బ్రతికించెను. నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా, నీ కృపయే కదా నన్ను బ్రతికించెను. నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా, నీ కృపయే కదా నన్ను బ్రతికించెను. ఆత్మతో సత్యముతో ఆరాధించెదను, కృతజ్ఞతతో నిన్ను అనుసరించెదను. ఆత్మతో సత్యముతో ఆరాధించెదను, కృతజ్ఞతతో నిన్ను అనుసరించెదను. నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా, నీ కృపయే కదా నన్ను బ్రతికించెను. నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా, నీ కృపయే కదా నన్ను బ్రతికించెను. స్తోత్రం యేసయ్యా. ఈ 12 సంవత్సరాలు ఇచ్చిన భద్రతకై వందనాలు తండ్రి. మా నీతి క్రియలు కానే కాదయ్యా, నీ కనికరమే నన్ను కాపాడెను. స్తోత్రం. మా నీతి క్రియలు కానే కాదయ్యా, నీ కనికరమే నన్ను కాపాడెను. మా నీతి క్రియలు కానే కాదయ్యా, నీ కనికరమే నన్ను కాపాడెను. నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా, నీ కృపయే కదా నన్ను బ్రతికించెను. నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా, నీ కృపయే కదా నన్ను బ్రతికించెను. గడచిన కాలమంతా నడిపిన యేసయ్యా, ముందున్న కాలమంతా చేయి పట్టి నడిపించు. ఆమేన్. గడచిన కాలమంతా నడిపిన యేసయ్యా, ముందున్న కాలమంతా చేయి పట్టి నడిపించు. గడచిన కాలమంతా నడిపిన యేసయ్యా, ముందున్న కాలమంతా చేయి పట్టి నడిపించు. నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా, నీ కృపయే కదా నన్ను బ్రతికించెను. నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా,
ఆరాధించెదను కృతజ్ఞతతో నిన్నే అనుసరించెదను నీ కృపలే నీదే నే బ్రతుకలేనయ్యా నీ కృపయే కదా నన్ను బ్రతికించెను. యేసయ్యా, ఈ 12 సంవత్సరాలు మీరు చేసిన మేళను తలంచుకుంటూ నిన్ను ఆరాధించే భాగ్యం మా అందరికి ఇచ్చారు. వందనాలు. ఈ 13వ సంవత్సరం అంతా మీ చేతికి అప్పగించుకుంటున్నాను. నీవు నీ సేవకుని పిలిచి ప్రత్యేకపరిచి తర్బీదునిచ్చి అభిషేకించి అభిషక్తుల ద్వారా మీరు పంపించినందుకే స్తోత్రాలు ప్రభు. యేసు నామములో గత సంవత్సరముల కంటే ఘనముగా ఈ పరిచర్య జరుగును గాక. ఎందరైతే ఈ స్థలంలో చేరి ఉన్నారో వారందరి జీవితాలలో వారు ఆశించింది నీ చిత్తానుసారంగా వారికి దొరుకును గాక. ఈ ప్రాంత ప్రజలు మరింతగా దీవించబడుదురు గాక. ప్రభు, మీ మాట వినగోరుచుండగా మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 12-13 వచనాలు చదువుతున్నాను. నాతో పాటు చెప్పండి ఈ మాటలు. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేలుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అను పేరు పెట్టెను. ఇలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియ సహోదరి సోదరా, ఓ చక్కని మాట ఈరోజు మనం చదువుకున్నాం. ఎబెనేజర్, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేశాను. దేవుని స్తోత్రం. ఇంతవరకు అంటే దాని అర్థం ఈ రోజు వరకు. దేవుని స్తోత్రం. మరి ఈ ప్రాంతంలో జరిగిస్తున్న ఈ పరిచర్యలో 14 సంవత్సరాలు ప్రభు ఈ పరిచర్యను కాపాడుతూ వచ్చారు. మందిరం కట్టి 12 సంవత్సరాలు. ఈ 12 సంవత్సరాల్లో అనేకులు ప్రభు యొద్దకు రావడానికి, రక్షణ పొందడానికి, వివిధ రకాల బంధకాల నుంచి విడుదల పొందడానికి, క్షేమాభివృద్ధిని పొందడానికి దేవుడు ఆయనే సహాయం చేశాడు. నిజంగా దేవుని సహాయం లేకపోతే కరోనాలోనే చాలా మంది ఖాళీ అయిపోయాడు. అవునా? మీలో ఎవరికన్నా వచ్చిందా కరోనా? నాకు వచ్చింది. ఇంకా దేవుడు నువ్వుతో పొలందలని ఉంచినట్టున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆ టేస్ట్ మాకు చూపించాడు అన్నమాట. అది అంటే భారం పెరగడానికి అర్థండి. ఇప్పుడు దైవజనులు జ్యోతిరాజయ్య గారు అంత భారభరితంగా పరిచర్యను విస్తృతపరచడానికి కారణం చెప్పనా ఏంటిది? అంచు దాకా వెళ్ళి వచ్చారు కాబట్టి ఇక ఆయన అనుకున్నాడు బూదిగంతంలో వరకు వెళ్ళాలనుకున్నాడు. దేవుని స్తోత్రం. మరణపు అంచుల్లోకి వెళ్ళిన వాళ్ళకి అనిపిస్తుందండి, నేను బ్రతికితే ప్రభు కోసమే బ్రతకాలి, ఈ లోకం ఏం వాడిది, ఎంతకాలం ఉంటాం, ఉన్నంతకాలం ఇక ప్రభు కోసమే ఉండాలి అనే తెగింపు అక్కడ దాకా వెళ్ళి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు నామములో మీలో ఎవరికి తెలియక్కర్లేదు, మేము తెలుసుకున్నామని చెప్తున్నాం కాబట్టి ఇంత చాలు. దేవుని స్తోత్రం. లేదంటే మాకు కూడా కొంచెం టేస్ట్ కావాలనుకుంటారా? అనుకోవద్దు. దేవుని స్తోత్రం. మీరు చేయాల్సినవి చాలా ఉన్నాయి.
ప్రభు ఈ యొక్క 13వ సంవత్సరంలో మీ ద్వారా ఘనమైన కార్యములు చేయించును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే సమూయేలు భక్తుడు ప్రవక్త అయిన సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకు ఒక చక్కని హెచ్చరిక చేశాడు. 7వ అధ్యాయం 3వ వచనం చూస్తే ఏమన్నాడంటే, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకోండి, మీలో ఉండకుండా కొన్ని ఉన్నాయి, వాటిని తీసివేసేయండి, పట్టుదల కలిగి ఆయన తట్టు తిరిగి మీ హృదయమును ఆయన వైపు త్రిప్పి ఆయనను సేవించండి. ఈ మాట అందరూ చెప్పండి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. ఎప్పుడైతే ప్రభు వైపు తిరుగుతారో, ఎప్పుడైతే ప్రభువుకి ఇష్టం లేని మనం వచ్చి తీసేస్తామో అప్పుడు మన జీవితానికి జయము. దేవుని స్తోత్రం. ఈ రోజుల్లో చాలా మంది ప్రభు యొద్దకు వస్తున్నారు, ఆరాధిస్తున్నారు, కానీ పలుమార్లు వాటమి చెందడానికి కారణం ఏంటంటే పూర్తిగా ప్రభు వైపు తిరగకపోవడం. రెండవది, ప్రభువుకి ఇష్టం లేని వాటిని ఇంకా కొన్నిటిని మనలో ఉంచుకోవడం. ఈ 12 సంవత్సరాలు దేవుడు మనల్ని కాచి కాపాడాడు. 13వ సంవత్సరంలో అడుగు పెడుతున్న మీకు చెప్తున్న మాట ఏంటి తెలుసా? పూర్తిగా పూర్ణ హృదయంతో ప్రభు వైపు తిరగండి. ఒకవేళ ఇంకా మీలో ఉండకూడని ఏమనుంటే యేసు నామములో వాటిని తీసివేయండి. ఈ సంవత్సరం ప్రభు ఇచ్చే గొప్ప విజయం మీ కన్నులారా మీరు చూచుదురుగాక. ఓటమి చెందేవారం కానే కాదు మనం. దేవుని స్తోత్రం. విద్యలోనైనా, వ్యాపారంలోనైనా, ఉద్యోగంలోనైనా, ఏమండి కుటుంబ పరిస్థితుల్లోనైనా దేవుడు మనల్ని సిగ్గుపరచువాడు కానే కాడు. ఖచ్చితంగా మీ జీవితాలలో ఒక నూతన విజయాన్ని మీరు చూచుదురుగాక. హల్లెలూయా. కనుక ఇక్కడ రాయబడిన మాటలో చూస్తే ఎప్పుడైతే దైవజనుడు చెప్పాడోనండి, వాడు చాలా మంచివాడు. వెంటనే దైవజనుడు చెప్పిన మాటకు లోబడ్డారండి. అంతకు ముందంట యెహోవాను అనుసరించడానికి వారు దుఃఖపడుతున్నారంట. ఏమండి, అంతటా కిర్యాతీయుల వారు వచ్చి యెహోవా మందసమును తీసుకుని పోయి ఏమండి కొండ యందే అభినాది ఎంట చేర్చి దాన్ని కాపాడుకై అతని కుమారుడైన ఎలియాజును ప్రతిష్ఠించింది. మందసము కిర్యాతీయులో ఉన్న కాలము 20 సంవత్సరములాయను. ఈ 20 సంవత్సరాలలో వాళ్ళు చేసిన పని ఏంటంటే దేవుణ్ణి అనుసరించడానికి దుఃఖపడుతున్నారంట. కొంతమంది చేసిన మేళను మర్చిపోతారండి. చేసిన మేళను మర్చిపోయి మరలా లోకంలో కలిసిపోయే వాళ్ళు ఉంటారు. కొంతమందిని చూడండి, ఆరంభంలో రక్షణ పొందిన తొలి దినాల్లో సమయానికి వచ్చిన వారు, ఆత్మతో సత్యంతో ఆరాధించిన వారు రాను రాను కొంతమంది నీరసిల్లేవాళ్ళుగా, బలహీనులుగా మారేవారిగా, ఇదేదో అలవాటుతో కూడిన భక్తిగా మారిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలా ఉండకూడదు. ప్రభు మన జీవితంలో చేసిన దాన్ని బట్టి మరింత ఆసక్తిని కలిగి పరుగులెత్తే వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. అందుకని ఎప్పుడైతే దైవజనుడు ఈ మాట చెప్పాడో వారండి దేవుని దాసుని మాటకు లోబడ్డారు. ఏ సంఘం అయితే దైవజనుడు చెప్పినట్టు చేస్తారో వారికి జయము కలుగుతుంది. కొంతమంది పాస్టర్ గారు చెప్పింది అందులో వాళ్ళకి ఏదో ఆలోచనతో వస్తే వాళ్ళు చేస్తారంతే. జరగకూడదు ఏదో జరిగినాక అదేంటే గారు మీరు ప్రార్థన చేసినా జరగలేదంట అంటున్నారు. ఈరోజే నిన్న కైకులలో ఒక యవనస్తుడు చనిపోయాడు. ఆయన కొంచెం బాగోలేదనే వార్త 2 రోజుల క్రితం నాకు అందింది. హాస్పిటల్లో ఉన్నాడంట. వారు మన చర్చికి వారు కాకపోయినప్పటికీ అభిమానులు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఫోన్ చేస్తారు. అలాగే ఫోన్ చేయించి హాస్పిటల్లో ఉన్నాడంటే ప్రార్థన చేయండి అని చెప్పారు. ప్రార్థన చేస్తున్నాను కానీ బ్రతకలేదు. కారణం ఏంటంటే ఆయన ఫుల్గా తాగేవాడు. లోనాన్ని తేడా వచ్చేసి చనిపోయాడు. చాలా బాధేసింది. ఏంటంటే నా స్నేహితుడు కుమారుడే. చాలా బాధేసింది. ఇందాక అదే ఈరోజు పాస్టర్ గారు నేను వెళ్ళి దర్శించిన ఆ శవాన్ని చూస్తున్నప్పుడు ఆ తల్లి ఏడుస్తా, అయ్యా మీకోసం ఫోన్ చేసి ప్రార్థన చేయించామండి, అయినా బతకలేదండి. నేను అంటాను, ఈ ప్రార్థన ఇప్పుడుగా చేయాల్సింది. ఎప్పుడు చేయాలి? బిడ్డలు దారి తప్పినప్పుడే ప్రార్థన చేయాలి.
అసలు నన్ను అడిగితే దారి తప్పకముందే ప్రార్థన చేస్తే దారి తప్పరు. దారి తప్పారని తెలిసినా కూడా మనం వాళ్ళని వదిలేయకూడదు. ఈ రోజుల్లో చాలా మంది కుర్రోళ్ళు కదండి అన్నట్టు ఈ వయసులో కాదు ఇంకే వయసులో ఉంటుందండి అచ్చడా ముచ్చడా అంటారు. నిజమే, చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని పిల్లలమైన మనకు లోక సంబంధమైన ఆలోచనలు తగవు. దేవుని స్తోత్రం. దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు కాబట్టి మనము, మన పిల్లలు, మన కుటుంబం ప్రభువుని ఆరాధించే వారు ఉండాలి. ఒకరోజు యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో అదే అన్నాడు, మీరెవరిని ఆరాధిస్తారో నాకు తెలియదు, నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తామన్నారు. దేవుని స్తోత్రం. నేను అని ఆపేయలేదు. నేను అంటే మన ఇంటి వారందరితో ఆరాధించాలా, ఇంటికి ఒకలా. పూర్వదినాల్లో అందరికి భోజనాలు పెట్టలేక కొంతమంది ఏదైనా కార్యక్రమాలు పిలిచేటప్పుడు ఏమనేవారు తెలుసా? అంటే ఆ స్థితి నుంచి వచ్చాం మనం. కనీసం ఒక శుభకార్యంలో కూడా అందరికి భోజనం పెట్టలేని దీనస్థితి నుండి ఈ రోజున ఎంతమంది వచ్చినా పర్వాలేదు అని, అసలు పెళ్లికి పిలిస్తే ఎవరు రావట్లేదని కార్డుతో పాటు గిఫ్ట్ కూడా ఇస్తున్నారు. అవునా కదా? ఈ మధ్య గిఫ్ట్లు రాయించుకునే వాళ్ళు మానేశారు. గిఫ్ట్ ఇచ్చేసి మీరు కుటుంబ సమేతంగా రావాలని అంటున్నారు. అంటే మనందరి స్థాయిని దేవుడు మార్చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నేను అంటాను కదా, దేవుని మందిరానికి కుటుంబ సమేతంగా రావాలి. ఎలా రావాలి? ఈ 13వ సంవత్సరంలో నేను చెప్తున్నాను, 12 సంవత్సరాల వార్షికోత్సవ రోజున మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమంది ప్రతి ఆదివారం ప్రభు సందులో కనబడుదురు గాక. మీ పాదములు దేవుని సందులో నిలుచును గాక. దేవుని దృష్టి మీ మీద పడును గాక. దేవుడు ఈ సంవత్సరంలో మీ కుటుంబాన్ని నూరంతలుగా ఆశీర్వదించును గాక. దైవజనుడు చెప్పిన మాటకి ఇశ్రాయేలు ప్రజలు అంగీకరించి ఎక్కడికైతే దైవజనుడు రమ్మన్నాడో అక్కడికి వెళ్ళారండి. ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, దైవజనుడు ఏది చెప్తే అది చేయాలి. ఎక్కడికి రమ్మంటే అక్కడికి రా. కొంతమంది ఆదివారం ఆరాధనకు బాగానే వచ్చేస్తున్నారు, ఉపవాస ప్రార్థనకి మీరు బాగానే వస్తారు. కొన్ని సంఘాల వారు ఉపవాస ప్రార్థనకి రావట్లేదు, ఆదివారం ఆరాధనకు మాత్రం బాగా వస్తారు. నేను అంటాను, నిజమైన క్రైస్తవుడు ఎవరై అంటే ఉపవాస ప్రార్థనలో కనబడ్డవాడే నిజమైన క్రైస్తవుడు. ఆదివారం ఆరాధనలో కనబడ్డవాడు ఏదో ఉరిపోయి క్యాజువల్ వస్తున్నారు అంతే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి రాకడ చుచ్చును జరుగుతుండగా కేవలం ఆదివారం మాత్రమే వచ్చి ఆరాధించే వారం కాము. ఆత్మల భారం కలిగిన వ్యక్తి ఉపవాస ప్రార్థనలో కూడా ఉంటాడు. 40 రోజులు జ్యోతిరాజయ్య గారు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేశారంటే ఎందుకంటారు? అంత అవసరం. ఇంచుమించు 120 సభల మీటింగ్. నిజంగా మరి మన ప్రాంతాల్లో దైవజనులు బిషప్ ఎలీషా రాజయ్య గారి కుటుంబాన్ని ఆదర్శంగా దేవుడు ఇచ్చాడు. ఏమండి? కనుక నేను చెప్పే మాట ఏంటంటే, ఉపవాస ప్రార్థనను నిర్లక్ష్యం చేయొద్దు. ఉపవాస ప్రార్థనలో ఎవరైతే ఉంటారో వారు జయించలేదంటూ ఏది ఉండదు, సాధించలేదంటూ ఏది ఉండదు. కనుక దైవజనుడు ఈ మాట చెప్పాడు, మీరు ఉపవాసం ఉండండి అని. ఆ దైవజనుడు చక్కని పిలుపునిచ్చాడు. 7:5 అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనప్పుడు, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేస్తున్నానని చెప్పగా, వారు మిస్పాలో కూడుకుని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కృంభరించి ఆ దినం ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకున్నారు. ఎప్పుడైతే వారు ఒక తీర్మానానికి వచ్చారో, మీరు జాగ్రత్తగా గమనించండి, అటు ఇటు తిరుగుతున్నంతగానో ఎలాంటి శ్రమలు ఉండవండి. ఒక సరైన తీర్మానానికి వచ్చేటప్పటికే సమస్యలు ఏర్పడతాయి. ఒక సహోదరు ఎవరో చెప్పారు, బైబిల్ రోజు చదువుతుంటే బాధలు ఎక్కువ అవుతున్నాయండి అన్నాడు.
బైబిల్ రోజు చదువుతుంటే ప్రార్థన చేసే కొద్ది శ్రమలు. అందుకే నేను బైబిల్ చదవడం మానేశాను, ప్రార్థన చేయడం మానేశాను, మందిరానికి మాత్రం వస్తున్నా. నిజమే, కొన్నిసార్లు ప్రార్థన చేయకుండా బైబిల్ చదవకుండా ఉన్న వాళ్ళ జీవితాలే బాగుంటున్నాయేమో అన్నట్టు అనిపించవచ్చు కొంతమందికి. కానీ నేను అంటాను, మన శ్రమలను జయించాలి. దేవుని స్తోత్రం. వీళ్ళు ఎప్పుడైతే ఒక తీర్మానానికి వచ్చారో అప్పుడే వీరి శత్రువులైన ఫిలిష్తీయులు వీరి మీద యుద్ధానికి వచ్చారంట. చూడండి ఏం రాయబడింది 7వ వచనం. ఇశ్రాయేలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు విన్నప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చి ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిష్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయడం మానవద్దని సమూయేలు యొద్ద దేవుని స్తోత్రం. జీవితంలో ఏ సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కారం కొరకు దైవజనునితో ఒక మాట చెప్పడం చాలా మంచిది. చాలా మంది జరగకుండా జరిగిపోయిన చెప్తారు, ముందు చెప్పరు. పెళ్లి సంబంధానికి వెళ్ళడానికి ముందు చెప్పరు, అన్నీ అయిపోయిన తర్వాత చెప్తారు. అప్పుడేదో తేడా వచ్చింది అనుకోండి, అయ్యగారు మీరు ప్రార్థన చేసిన ఎలా జరిగింది ఏంటండి అంటారు కొంతమంది. నేను అంటాను అది కాదు. మొదటే అబ్రహాం, విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాము తన కుమారుడికి సాటి అయిన సహాయాన్ని తీసుకురావడానికి ఎలియాజరును పంపించినప్పుడు ఎలియాజరు ప్రార్థన చేసినట్టు మనం చూస్తూ ఉంటాం. వివాహమైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, అది పొలమే అయినా, మరి ఏదైనా ఏది నువ్వు ప్రారంభించాలనుకున్నా దానికి ముందు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దైవజనుడితో ఒక మాట చెప్పాలి ముందు. దైవజనుడికి చెప్పకుండా నిజమండి, దైవజనుడికి చెప్తే దైవజనుడు ప్రార్థన చేసి సరైన గైడెన్స్ ఇస్తారు, సరైన మార్గంలో నడవడానికి ఓ చక్కని మార్గాన్ని నిర్దేశిస్తారు. కొంతమంది తమ సొంత మార్గాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దైవజనుడికి తెలియజేస్తారు. అప్పుడు నేను అంటాను, వారు ఏం చేయగలుగుతారు? బాధపడడం తప్ప. అందుకే రాయబడిన మాట చూస్తే వీరు మొదటే దైవజనుడికి చెప్పారు, అయ్యా మా కొరకు ప్రార్థన చేయటం మానవద్దు అనండి మాట. భక్తులు అలాగన్నారు. కొంతమంది ఏంటో తెలుసా, అయ్యగారు మా కోసం ప్రార్థన చేస్తున్నారా అంటున్నారు. చేస్తున్నారా అనకూడదు. మరి ఏమనాలి? మానవద్దయ్యా మా గురించి ప్రార్థన చేయడం, దైవజనుడు మా కొరకు ప్రార్థన చేయడం మానవద్దు. ఇంకొంతమంది అయితే అయ్యగారు మా గురించి మీకు ఎక్కడ ప్రార్థన చేయడం ఖాళీ ఎక్కడ ఉంటుందిలేండి అంటారు కొంతమంది. అంటే పుల్ల విరుపు మాటలు, దైవజనుని మనసును గాయపరిచే మాటలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ ఉంటాడు, మీ పైన ఉన్న నాయకులు మీ ఆత్మల గురించి లెక్క చెప్పవలసిన వారి వలె వారు మిమ్మల్ని కాయచున్నారు. వారు కనుక దుఃఖంతో ఆ పని చేస్తే మీకు నిష్ప్రయోజనము అన్నమాట. దేవుని స్తోత్రం. కాబట్టి వారు దుఃఖంతో ఆ పని చేయక సంతోషంగా చేయనట్లు వారి మాట విని వారికి లోబడండి అని పౌలు గారు చెప్పారు. దేవుని స్తోత్రం. ఏ వ్యక్తి అయితే దైవజనుడి మాటకు లోబడతారో, ఏ వ్యక్తి అయితే దైవజనుడా మా కొరకు ప్రార్థన చేయడం మానొద్దు అని అడుగుతారో, ఏ వ్యక్తి అయితే నిజంగా అయ్యగారు చెప్పినట్లు అంతా ఒక కుటుంబం కదా, ఆ కుటుంబం యజమాని ఎవరంటే దైవజనుడు అంతే. కనుక నువ్వు ఏది చేయబోతున్నా మొదట ఎవరికి చెప్పాలి? ఇంకో మాట చెప్తున్నాను, ఒకవేళ మీరు ఏదైనా ఊర్లో వెళ్ళాల్సి వచ్చినా ముందే ఎవరికి చెప్పాలి? ఆడు చెప్పడం ఎందుకంటే అంటారేమో, ప్రార్థన చేస్తారు. దేవుని స్తోత్రం. అంతేగా. కొంతమంది ఊరు వెళ్తున్నారు కానీ తిరిగి రావట్లా. తెలుసా మీకు? ఊరికి బాగానే వెళ్తున్నారు, వచ్చేటప్పుడు ఫోన్ చేస్తున్నారు, వచ్చేస్తుంది పెట్టి రెడీ చేయండి, వచ్చేస్తుంది. ఏంటి జరగకుండా ఏవి జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి మరి ప్రార్థనా పూర్వకంగా ప్రయాణం చేయండి, ప్రార్థన చేయండి. ప్రతి అవసరత దేవుడే తీరుస్తాడు. మీరు ప్రార్థన చేయడం మాత్రమే కాదు, దైవజనుడి ప్రార్థన కూడా
విశ్వాసం అవసరం. దేవుని స్తోత్రం. కొంతమందిని చూస్తూ ఉంటాను, అసలు ప్రార్థన చేయడం రాని రోజుల్లో అన్నిటికీ దైవజనుడి మీద ఆధారపడతారు. కాస్తో కోస్తో వాళ్ళకి ప్రార్థన చేయడం వస్తే, ఇక మొన్న మధ్య ఎవరో ఒక ఆయన చెప్తుంటే విన్నాను, అయ్యా మా అయ్యగారు అన్నా అంత ప్రార్థన చేస్తారో లేదో కానీ నేను మాత్రం ప్రార్థన చేస్తాను అన్నాడు. ఇప్పుడు నువ్వు చేస్తున్నాను చెప్పచ్చు, తప్పేముంది? దానికి మళ్ళీ ఎవరు మూడేస్తున్నాడు అంటే అది సంతోషమా బాధ? ఊరు నాయన, ఏ దైవజనుడైతే నీ కొరకు అంగలార్చాడో, కన్నీరు కార్చాడో, సరైన మార్గంలో నడిపించాడో, ఇప్పుడు అదే దైవజనుడిని అనుమానించేటట్టుగా, అవమానించేటట్టుగా అన్నమాట, అనుమానించేటట్టుగా. కొంతమంది ఆరంభంలో అణిగిమణిగి ఉంటారు, ఆ తర్వాత అనుమానిస్తూ అవమానిస్తూ ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఏ రోజైతే దైవజనుని అనుమానిస్తారో, ఏ రోజైతే దైవజనుని అవమానిస్తారో, ఆ రోజే పతనం స్టార్ట్ అవుతుందని చెప్పక తప్పదు. ఎందుకో తెలుసా? దైవ సేవకుని క్షేమం చూసి సంతోషించే దేవుడు మన దేవుడు. దైవజనుడు ఆశీర్వదించబడుతుంటే కొంతమందికి తట్టుకోలేరండి. అక్కడక్కడ చూస్తూ ఉంటాం, ఈ మధ్య చాలా చోట్ల వినబడుతుంది. ఏంటో తెలుసా? పాస్టర్ గారు డెవలప్ అయిపోతున్నారు, విశ్వాసులు అలాగే ఉంటున్నారని కొంతమంది అంటున్నారు. నేను అంటాను, లేదు లేదు, అది చాలా తప్పు. విశ్వాసులను అడిగి తెలుసుకోండి. ఒక మాట అంటాను, మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు మందిరానికి రాకముందు ఎలా ఉన్నారు? మందిరానికి వచ్చిన తర్వాత దేవుడు ఎలాగో మిమ్మల్ని ఆశీర్వదించవచ్చాడు. అది మీరు చాలా మంది చెప్పట్లేదు. అది సమస్య ఎక్కడంటే, మీ అభివృద్ధిని ఇతరులకి సాక్ష్య రూపంలో అందించట్లా. అదొందండి. కానీ దైవజనుడి అభివృద్ధి మాత్రం బాగా కనబడుతుంది. విశ్వాసుల అభివృద్ధి కనపడతలేదు. మీరు ధైర్యంగా చెప్పాలి, నేను ప్రభువును నమ్ముకున్న నాటి నుండి, ఈ మన్నా ప్రార్థనా మందిరానికి వచ్చిన నాటి నుండి, దైవజనుడు మా కొరకు ప్రార్థన చేసిన నాటి నుండి దేవుడు మమ్మను దినదినము క్షేమాభివృద్ధిలోకి నడిపించాడని సాక్ష్యం ఇవ్వాలి. నేను స్తోత్రం చెప్పండి. సాక్ష్యం ఇచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెననుచు సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు. ఒక్క యూదుని చెంగు పట్టుకుని 10 మంది రావాలంట. యేసు నామములో ఈ సంవత్సరంలో అది మీ మధ్య జరుగును గాక. అంటే ఏం జరగాలి? ఇప్పుడు మీలో ఒక్కొక్కరిని బట్టి మీ వెనకంత ఎంతమంది రావాలి? అలా రావాలంటే దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి వారికి వినపడాలి. అప్పుడు అనుకుంటారు వాళ్ళు, యెహోవా మీకు తోడై ఉన్నాడన్న సంగతి మాకు వినబడింది, మేము కూడా వస్తాం అని 10 మంది వస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి సాక్షార్థంగా మీరు నిలుచుదురుగాక. ఈ సంవత్సరం ఇతరులకు మీరు సాక్షార్థంగా నిలుచుదురుగాక. 13 అంటే ఇప్పుడు మీరు టీనేజ్ లోకి వచ్చారన్నమాట. అవునా కదా? మీరు ఇంకా చిన్నపిల్లలు కాదు, 13 యుక్త వయసులోకి వచ్చారు. నిజంగానండి, యుక్త వయసులోకి వచ్చిన వాళ్ళు ఎవరన్నా చూడండి, అంతకుముందు అందంగా లేకపోయినా, పరిశుభ్రంగా లేకపోయినా, టీనేజ్లోకి వచ్చేటప్పటికంటే ఎంత చక్కగా తయారవుతారో అద్దం ముందు నుంచి. అంటే అంతకుముందు అద్దం చూసుకోకుండా తిరిగిన మొఖాలు కూడా ఈ 13వ సంవత్సరంలోకి వచ్చేటప్పటికి ఏంటో మొత్తానికి ఏదో అయింది. దేవుని స్తోత్రం. అద్దం ముందు ఉండి జాగ్రత్తతో నీట్గా తయారవుతారు. అంతకుముందు కళాకాంతులు లేని వాళ్ళు కూడా ఒక రకమైన ఆకర్షణ ప్రారంభం అవుతుంది. దేవుని స్తోత్రం. యేసు నామములో ఈ ప్రాంత ప్రజలకు ఈ మన్నా పరిచర్య ఒక రకమైన ఆకర్షణగా కలుగునుగా, ఆదర్శంగా ఉండునుగా. అంతేకాదు, మీలో చూసిన ప్రతి ఒక్కరు ఎలా ఉండాలంటే, చూసే వాళ్ళకి పరిశుద్ధత కలిగి కనపడుదురుగాక, నీట్గా ఉందరుగాక. అద్దం ముందుకు వెళ్ళానండి నేను. అద్దం ముందుకు వెళ్ళినప్పుడు ఎవరు కనపడతారు? నేనే కనపడతాను. నేనే కనపడతాను.
మీరు వెళ్తే మీరు కనపడతారు. జుట్టు చెదిరిపోయింది, లేకపోతే ఇక్కడ ఏదో మచ్చ ఉంది, అప్పుడు అర్థమా జుట్టు చెదిరిపోయింది చూపించావు కదా, దూపెట్టి అంటే దూతుందా? మచ్చ చూపించావు కదా, తుడిసే అంటే తుడుతుందా? అర్థం మనకు చూపిస్తుంది, మనం అర్థం చేసుకుని తుడుచుకోవాలి. హల్లెలూయా. అర్థందండి. కాబట్టి పరిశుద్ధాత్ముడు దైవజనుడు చెప్పే మాటల ద్వారా మనల్ని మనకు చూపిస్తాడు. సరి చేసుకోవాల్సింది ఎవరు? అయ్యగారు కాదు. ఎవరైతే వాక్యం ద్వారా తాకబడ్డారో వారే సరి చేసుకోవాలి. కొన్నిసార్లు ఇక్కడి నుంచి దైవజనుడు మాట్లాడినప్పుడు కొంతమందికి చాలా బాధ వేస్తారు. ఎందుకంటే కొంతమంది అంటారు, పక్కన ఉన్న వాళ్ళకి వెళ్ళి ఎవరి కోసం చెప్తున్నాడు అనుకున్నా, మన కోసమే అంటారు కొంతమంది. మన కోసం ఉన్నప్పుడు ఏం చేయాలి? మధురమైన ధర ఆ బ్యాచ్ కూడా ఉంటారు కొంతమంది. నా గురించే చెప్పారు కాబట్టి ఇక్కడ చర్చికి రాను. మరి ఎవరి గురించి చెప్పాలి? ఊరు వాళ్ళందరి గురించి చెప్తే సంతోషంగా ఉంటావా? నీ గురించి వచ్చేటప్పటికేమో దేవుడు అందరిని ఎరిగిన వాడు. సరి చేసుకోమని చెప్పినప్పుడు నీ మనస్సాక్షి నీ కోసమే అన్నప్పుడు వెంటనే అప్పుడే మన తండ్రి అయిన దేవుని ప్రేమని దైవజనుడు ప్రకటించక ముందే సరి అయిపోవడం చాలా మంచిది. అలా సరి చేసుకుంటానండి, మీరు బాధతో వెళ్ళరు, దుఃఖంతో వెళ్ళరు, సంతోషంతో వెళ్తారు. దేవుని స్తోత్రం. ఈ దైవజనుడు అడిగారంట, అయ్యా మా కొరకు ప్రార్థన చేయటం మనవద్దు అని అంటే ఆ దైవజనుడు ఒక మంచి పని చేశాడు. ఏంటది? 9వ వచనం. సమూయేలు పాలు వేయడమని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా, ఈ మాట అందరూ చెప్పండి, యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. మీరు అడగవలసిన విధంగా అడిగితే మేము చేయవలసిన విధంగా చేస్తాం. ప్రార్థన, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అన్న వాళ్ళకి గురించి చేసే ప్రార్థన వేరుకుంటుంది. మా కోసం ప్రార్థన చేస్తున్నారా అన్నవాళ్ళ కోసం చేసే ప్రార్థన వేరుకుంటుంది. ఒక రోజునంట ఒక ఊర్లో ఒక భిక్షగాడు భిక్షాటనకు బయలుదేరాడు. ఒక చోటకి వెళ్ళి తలుపు కొట్టాడంట. వాళ్ళు వచ్చి వేసేలోగా ఊర్లో ఒక ఇల్లు ఉందా ఏంటి అని ఒక ఇంటికి వెళ్ళిపోయాడు. అలా ఊరంతా తిరిగి వచ్చాడు కానీ పడుకునేట్లేదంట. కారణం ఏంటి? అడుగుతున్నాడు కానీ ఆగట్లా అనండి. ఏమండి? అడుగుతున్నాడు కానీ లోపల సామెత ఉంటుంది, ఉడికేదాకా ఉన్నారంట, కొంతమంది ఆ టైప్ ఉడుకుంటారు. ఏమంటే ప్రభు ఇచ్చేదాకా ఆగాలి కదా, అంత కంగారు ఎలాగా ఉంటే అలాగా వేచి చూడు, నీవు అడిగింది ఖచ్చితంగా దేవుడు ఇచ్చి పంపిస్తాడు. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే ప్రభు యొద్దకు వచ్చిన మనం ఊరకనే వెళ్ళకూడదు. మనం అడిగింది ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. కానీ దైవజనుడు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు గొప్ప కార్యం చేశాడు. అదేంటంటే సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయుటకై ఇశ్రాయేలు మీదకి వచ్చారు. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలుల చేత ఓడిపోయిరి. ఓడిపోవడం మాత్రమే కాదు, తర్వాత పారిపోయినట్టుగా కూడా మనం చూస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం. చచ్చిపోతాము అనుకున్న ఇశ్రాయేలు ప్రజలు బ్రతికిపోయారు, గెలిచిపోతాము అనుకున్న ఫిలిష్తీయులు పారిపోయారు. దేవుని స్తోత్రం. ఏమైనా చేయగలవు కథ మొత్తం నీ నామముకే తెచ్చుకొందు. పాడతారా? ఏమైనా యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము.
ఖచ్చితంగా దేవుడు కార్యము చేస్తాడు. ఆ దైవజనుడు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ప్రజల కొరకు, దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు. మెండుగా ఉరుములు ఉరిమించి ఫిలిష్తీయులను పారదోలినట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఇది జరిగిందో సమూయేలు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే షేనుకును మిస్పాకును మధ్యలో ఒక రాతిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసి ఉన్నాడని చెప్పి ఎబెనెజర్ అని పేరు పెట్టాడు. ఎందుకు ఆ రాయి అంటే సాక్ష్యపు రాయి. దేవుని స్తోత్రం. దేవుడు దేనిని చేసినో దానిని మన తర్వాత తరాలకు కూడా చెప్పాలి. మనం ఉన్నా లేకున్నా ఆ నిలిపిన ఆ రాయి చూసిన వాడు, తాతయ్య తాతయ్య ఇదేంటి అని అడిగితే నా తాత చెప్తాడు, రై మా తాతోడు బతకడానికి అవకాశం లేదు, దైవజనుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆశ్చర్యకార్యం జరిగించాడు. అలాగున చావవలసిన మా తాతయ్య గారిని కాపాడి మిమ్మల్ని కూడా దీవించాడు అని చెప్పడానికి సాక్ష్యం. దేవుని స్తోత్రం. పూర్వం రాజులు ఏలిన ప్రాంతాల్లో స్తూపాలు ఉన్నాయి లేవా? మనకి ఏలూరులో కూడా ఒక స్తూపం ఉంది. ఏంటిది? అశోక్ స్తూపం ఉందా? ఎందుకంటే ఇక్కడ అంటే అశోకుడు ఏలిన ప్రాంతాలలో ఆ యొక్క ఏమంటారు జ్ఞాపక చిహ్నాలు కొన్ని ఉన్నాయి. అంటే వరంగల్ వెళ్ళామనుకోండి, కాకతీయ రాజులు అవి కనపడతాయి. అలాగా నేను అంటాను కదా, మన జీవితాల్లో దేవుడు ఏమైతే చేశాడో దాన్ని ఇతరులకు చెప్పేవాళ్ళని ఉండాలి. చూడండి 44వ కీర్తనలో ఏం రాయబడింది అక్కడ? 44వ కీర్తన మొదటి వచనం, దేవా పూర్వకాలంలో మా పితరుల దినములలో నీవు చేసిన దానిని గురించి మేము చెవులారా విని ఉన్నాము, మా పితరులు దానికి మాకు వివరించరి. నీవు నీ భుజబలము చేత అన్యులను వెలగొట్టి మా పితరులను నాటితివి, జనములను నిర్మూలన చేసి వారిని వ్యాపింపజేసేదివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకోలేదు, వారి బాహుబలం వారికి జయం ఇవ్వలేదు. ఈ మాటలో చెప్పండి నాతో పాటు, చెప్పండి. నేను చెప్తాను, నాతో పాటు చెప్పండి. నీవు వారిని కటాక్షించితివి కనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగ చేశాను. ఎంత చక్కని మాట అండి. ఖడ్గముతో జయించలేదంట, దేవుని కనికరము చేత జయించబడ్డారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత చక్కని మాట ఇది. దేవుని కనికరం అంతే. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దైవజనుడు ప్రార్థన చేశాడు, దేవుడు కార్యం చేశాడు. కనుక ఈ రోజు నా చిన్న మాట నేను చెప్తాను. అదేంటంటే ఈ ప్రాంత ప్రజలకు శుభవార్త చెప్తున్నా. మీరు ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మీ కొరకు కట్టబడిన మందిరం ఇది. ఈ మందిరంలోకి వచ్చి మీ బాధలు చెప్పుకుంటే బాధ్యతగా ప్రార్థన చేసే దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ. దేవుని స్తోత్రం. ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, మీ సమస్య ఏదైనా చెప్పచ్చు, ఫీజు ఉండదు. దేవుని స్తోత్రం చెప్పండి. అవునండి, దేవుని సేవకంగా చెప్తున్నానండి. ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, బయట ఉన్న వాళ్ళకి చెప్తున్నాను ఈ మాట. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్య జనాలా నా ఎందుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానన్న దేవుని సన్నిధిలోనికి వస్తే దైవజనుడికి సమస్యను చెప్తే, ఏమండి ఒక చిన్న మాట మీకు అర్థం అవ్వాలి. దైవజనుడు మనసు ఎలా ఉంటుందో చెప్తానే. మీ సమస్యను మీ బంధువులకు చెప్పండి, వాళ్ళు ఇన్ని రకాలుగా మాట్లాడతారు తెలుసా. వీడికి ఎలాగా అవ్వాలి, ఇప్పుడు కానీ ఎక్కువ అవ్వలేదంటారు కొంతమంది. ముందుందే ఇక ముసలి పండగ ఇది అంటారు కదా, మొన్నటిదాకా మేము కనపడలేదండి వీడికి అని కూడా అంటారు. మన ముందేమో జారి పడినట్లు, అయ్యో నీకేంట్రా ఈ బాధలో, చాలా సమస్యలు ఉన్నామన్నమాట. లోననుకుంటారు, ఉంటాడో పోతాడు. దేవుని స్తోత్రం. అదే కనుక దైవజనుడితో చెప్తే ఎలా ఉంటారు తెలుసా, మీ బాధ తన బాధగా ఇచ్చి 31 సంవత్సరాలుగా దేవుని సేవలో ఉన్న దైవజనుడికి చెప్తున్నాను. ఒక్కోసారి మాకు రాత్రులు నిద్ర పడతాం, ఒక్కోసారి నిద్రలోంచి కూడా మెలుగు వస్తుంది.
అప్పుడు ఎవరు గుర్తొస్తారో తెలుసా? మా కళ్ళ ముందు కన్నీళ్ళు పెట్టుకున్న వాళ్ళు గుర్తొస్తారు. అప్పుడు ప్రార్థన చేస్తాం వాళ్ళ, ప్రభువా ఆ బిడ్డ కన్నీళ్ళను తొలవండి, ఆనంద బాష్పాలుగా మార్చండి. నువ్వు సహాయం చేయాలి ప్రభువా, లేకపోతే నీ శక్తి నీ ప్రభావం ప్రజలకు ఎలా తెలుస్తుంది నాయన అని ప్రార్థన చేస్తే దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మీ అందరికి చెప్తున్నాను అదే మాట. ఏమండి, దైవజనుడు మందిరం ఉన్నప్పుడు మీ బాధలు మీరు ముయ్యాల్సిన అవసరం లేదు. మరి ఎవరిని మొయ్యమనాలి? మందిరంలోకి వచ్చి చెప్పాలి. ఒక ఎర్రటి ఎండలో ఒక ముసలి ఆయన తారు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడంట. ఒక ఆయన వెనకాల జీప్ వేసుకుంటూ వస్తా ముందున్న తాతగారిని చూశాడంట. చూసి అనుకున్నాడు, జీప్లో వెళ్తున్నా నాకే ఎంత ఎండలో బాధగా ఉంటే రోడ్డు మీద నడుస్తున్న తాతగారు ఎంత బాధతో ఉన్నాడో, పైగా పెద్ద మోటార్ వేసుకుని నడుస్తున్నాడు కదా అని ముందుకెళ్ళిపోయి మళ్ళీ జాలేసి రివర్స్ గేర్ వేసుకుని అనుకొచ్చాడంట. వచ్చి తాతయ్య జీప్ ఎక్కన్నాడంట. జీప్ ఎక్కమంటే ఆయన వద్దులే బాబు నేను ఏదో వెళ్ళిపోతాను అన్నాడట. లేదు లేదు ఎక్కువ అంటే మొత్తానికి జీపులో ఎక్కువ కూర్చున్నాడు. ఈ కుర్రోడు చక్కగా తోలుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కొంచెం ముందుకెళ్ళాక ఆలోచన వచ్చిందంట, రోడ్డు మీద తాతగారు ముఖం చూస్తే ఈ బతికే కంటే చస్తే వేలు ఉన్నట్టుగా కనపడుతుంది ముఖం. ఇప్పుడు జీప్లో ఉన్నాడు కాబట్టి హ్యాపీగా ఉంటాడని అద్దాన్ని ఇలా జాగ్రత్తగా చూసి తాతగారి ముఖం చూశాడంట. ఇక్కడికి కనపడుతుందంట ఆ ముఖం. ఆ ముఖంలో ఏమండి ఎలా ఉందంటే రోడ్డు మీద ఉన్నప్పుడు ఏ ముఖం ఉందో అదే ముఖం ఉందా. ఏంటి ఎలా ఉన్నాడని ఎంత తిరిగి చూస్తే ఆయన జీప్లో ఎక్కువ కూర్చుని కూడా మోటార్ ఎత్తి మీదే పెట్టుకున్నాడు. ఆయనకి నవ్వాలో ఏడవాలో కూడా తెలియదు. తాతయ్య తీసి పక్కన పెట్టాయంటే తాత అన్నాడంట, బాబు ఏదో నా మీద జాలిపడి నన్ను ఎక్కించుకున్నావు, నా మూట కూడా నీ జీప్లో ఏం పెట్టేదని నేనే మోస్తున్నాను అన్నాడు. ఈ మాట అనగానే మీకు మరి నవ్వొచ్చిందే. మీలో కూడా చాలా మంది అలాగే ఉన్నారు. అది ఇక్కడికి వచ్చి కూడా మీ భారం మీరే మోస్తున్నారు తప్ప దేవుని సందులో చెప్పట్లేదే, దైవజనుడికి చెప్పట్లేదే. ఏమంటే ఆ తాతగారి మీద యవనస్తుడు జాలి పడ్డాక మూల కారణం ఏంటి తెలుసా? ఆ మూటే. ఆ భారం మొయ్యలేకపోతున్నాడు అని జాలి పడితే ఇప్పుడు జీప్లో కూర్చుని కూడా ఏం చేస్తున్నాడు ఈయన? మీరు మందిరంలో కూర్చుని కూడా ఏం చేస్తున్నారు? ఎవరి బాధలు వాళ్ళే దిగుతున్నారు తప్ప అయ్యా ఇదయ్యా ఉపవాస ప్రార్థనకు వచ్చి నా సమస్య ఇది, నా కష్టం ఇది, నా కన్నీరు ఇది, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అంటే దేవుడు కార్యం చేయకుండా అంటాడా? దేవుని స్తోత్రం. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యాలు చేస్తాడు. కనుక ఈ సమూయేలు తర్వాత తరాలకు పాఠాన్ని నేర్పించడానికి ఆ రాతిని నిలబెట్టినట్టుగా మనం చూస్తాం. ఏమని పెట్టాడు? దానికి పేరు ఎబెనేజర్. ఎబెనేజర్ అంటే అర్థం ఏంటి? ఎంతవరకు యెహోవా మనకు, ఎంతవరకు 12 సంవత్సరాలు దేవుడే సహాయం చేశాడు. దేవుడే ఎంతవరకు సహాయం చేశాడు దేవుడు. ఇప్పుడు విడిచిపెట్టేవాడు మాత్రం కానీ. రెండో మాట చెప్తాను. ఒక రోజున రాజు అయిన దావీదు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధి కూర్చుండి ఇలాగూ మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనంతటి వాడను, నా కుటుంబము. రెండో మాట ఇంతగా. మొదటి మాట ఇంతవరకు. మొదటి మాట అంటే ఈ రోజు వరకు. రెండో మాట ఏంటంటే ఇంతగా అంటే ఈ స్థాయి వరకు, ఈ రోజు వరకు, ఈ స్థాయి వరకు. అబ్బా అన్నమాట ఈ రోజు. రెండోది నేను స్తోత్రం. ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఎపాటిది. దీన స్థితి నుండి దేవుడు దావీదును లేవనెత్తాడు. అసలు అన్నదమ్ముల్లో అత్యల్పుడుగా కనబడింది ఎవరు? కనిష్ఠుడు మాత్రమే కాదు, కనిష్ఠుడు మాత్రమే కాదు, వాళ్ళందరికంటే చేతగానోళ్ళ కనపడ్డాడు. ఎవరు? దావీదు.
దావీదు తండ్రి ఏం చేశాడు? రే గొర్రెలు మేపురా అన్నాడు. దావీదు చాలా మంచి చూడండి, నాన్న చెప్తే చేసేవాడు. ఇక్కడున్న యవన బిడ్డలకు కూడా చెప్తున్నాను, తల్లిదండ్రులు చెప్పింది చేయండి, ఎప్పటికైనా పైకి వస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఉన్నత స్థాయికి వచ్చేస్తారండి. ఈ రోజుల్లో చాలా మంది విద్య నేర్పించిన తల్లిదండ్రులనే నీకు అంటే ఊరాదు మూసుకుంటున్నారు. ఎవరిని అలా అనకూడదు. ఏ తల్లిదండ్రులు అయితే నీ కొరకు కష్టపడ్డారో, ఏ తల్లిదండ్రులు అయితే నీ కొరకు ఖర్చు పెట్టారో, ఆ తల్లిదండ్రుల మాటకు లోపడాలి. కన్న తండ్రి కావచ్చు, ఆత్మీయ తండ్రి కావచ్చు. ఎవరైతే నీకు భక్తిని నేర్పించారో, ఎవరైతే ప్రార్థనా అనుభవం నేర్పించారో, ఎవరైతే నేను విశ్వాస జీవితంలో పెంచుతున్నారో, లోబడి ఉండండి, ఆశీర్వాదాలు ఖచ్చితంగా వస్తాయి. గొర్రెలు మేపుకుంటే మేపుతున్నాడు. ఒకరోజు నా రమ్మన్నాడంట. అరే బాబు, అన్నయ్యలు యుద్ధభూమికి వెళ్ళారు, ఏమయ్యారేంటి తెలియట్లేదు, సమాచారం తెలుసుకోవాలి, నువ్వు రారా అంటే నేను రాను, గొర్రెలు మేపుతా అనలేదు. అలాగే ఉదయం వెళ్ళిపోవాలా. పక్కన ఉన్న ఒక కాపరికి అప్పగించాడంట. బాబు, మా తండ్రి రమ్మన్నాడు, నేను ఇల్లు వచ్చేదాకా ఈ గొర్రెల్ని. అబ్బా, అంటే దావీదుకి గొర్రెల పట్ల ఎంత మమకారం ఉంది. ఏదో తండ్రి చెప్పాడు కదా అని మేపట్లేదు, తనకు కూడా ఒక భారం బాధ్యత ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే బాధ్యతగా మరొకరికి అప్పగించి తండ్రి దగ్గరికి వెళ్తే, తండ్రి ఏమో యుద్ధ భూమికి పంపిస్తే అదంతా చెప్పడానికి టైం లేదు కాబట్టి అక్కడ తాను ఫిలిష్తీయుడైన గొల్లియాతును కొట్టాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని మాట, దైవజనుని మాట, తల్లిదండ్రుల మాట చెప్పండి. వింటే వింటే నిజంగా ఒక రేంజ్కి వెళ్ళిపోతారు అంతే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు మహారాజు అయిపోయాడు. మహారాజు అవడానికి ముందు ఏం జరిగిందంటే, సౌలు అవిధేయుడయ్యాడు. అవిధేయుడైన సౌలు స్థానంలో విధేయుడైన దావీదుని తీసుకొచ్చి పెట్టాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు నేను అంటాను, అవిధేయత వలన ఉన్న స్థాయిని కోల్పోయాడు సౌలు, విధేయత వలన లేని స్థాయిని పొందుకోగలిగాడు దావీదు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే అంటాడు, ఎంతగా నీవు నన్ను హెచ్చించడకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం. ఒకసారి ఆలోచించండి, దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదించాడు. కనుక ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చావు అనేది మర్చిపోకూడదు. ఈ 12 సంవత్సరాలు కాపాడిన దేవుడు, ఈ 12 సంవత్సరాల్లో ఏ స్థాయికి దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చాడు అనేది మర్చిపోకూడదు. చివరికి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. అదేంటంటే, అపోస్తులైన పౌలు గారు ఇచ్చిన సాక్ష్యం. అపోస్తుల కార్యగ్రంథంలో ఈ మాట మనం చదవచ్చు. అగ్రిప్ప రాజు ముందు నిలబడిన పౌలు గారు ఏమని చెప్పాడో చూడండి. 26వ అధ్యాయం, అపోస్తుల కార్యగ్రంథం 26వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనములకు నేను అవిధేయుడును కాక మొదట దమస్కులోని వారికి, యెరూషలేములోను యూదా దేశమంతటను తర్వాత అన్ని జనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. ఈ హేతువు చేత యూదులు దేవాలయములను నన్ను పట్టుకుని చంపుటకు ప్రయత్నం చేసిరి. ఈ మాట ఇప్పుడు అందరూ చెప్పండి నాతో పాటు. అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. 23వ వచనం. ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏవి చెప్పగా అల్పులకును గనులకును సాక్ష్యం ఇచ్చుచుంటేని. దేవుని స్తోత్రం చెప్పండి. సహాయము పొందుకొని సాక్ష్యం ఇస్తున్న పౌలు అనండి. కాబట్టి దేవుడు మనలో ఎవరికి దేవుడు సహాయం చేసినా సాక్షిగా ఉంటామని సహాయం చేస్తున్నాడు. ఇన్ని మేళ్లు పొందిన మనం కృతజ్ఞత చూపించకపోతే ఎలా ఉంటుంది? చిన్న చితగా సహాయం చేసే మనకే, మన ద్వారా మేలు పొందుకున్నవాడు కనీసం మనకి నమస్కారం కూడా పెట్టకపోతే
ఎలా ఉంటుంది? మామూలు బాధ ఇది. కొంతమంది కనపడంగానే ముందుకు వచ్చేవాళ్ళు వేరే రూట్లోకి వెళ్ళిపోయారండి, అప్పుడు ఎలా ఉంటుంది? మామూలు బాధ కాదు. కొంతమంది మళ్ళీ అవసరం వచ్చినప్పుడు మళ్ళీ వస్తారండి. అవసరం వచ్చినప్పుడు అప్పుడు మనసులో అనుకుంటాడు, వీడికి ఏదో అవసరం వచ్చినట్టు ఉంది, ఇప్పుడు కనపడ్డాను నేను. సహాయం చేస్తారు ఎవరన్నా? ఒకసారి అర్థమైపోద్ది. మనకు తెలుసు సహోదరులు అన్నం ఉడికిందో లేదో ఎలా తెలుస్తుంది మీకు? అమ్మా ఒక్క మెతుకు పట్టుకుంటే తెలిసిపోతుందంట ఉడికిందో లేదో. అలాగే జనాల్లో కృతజ్ఞత ఉందో లేదో కూడా వారి మాటను బట్టి అర్థమైపోతుంది కదా. మేలు పొందుకుని కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు ఉంటే ఎంత బాధేస్తుంది. ఈ పౌలు గారి జీవితంలో చూస్తే ఉన్నది ఉన్నట్టుగా దైవజనుడు ప్రకటిస్తే అక్కడ విన్న వాళ్ళు కొంతమంది బాధ చేసిందంట, చంపడానికి ప్రయత్నం చేశారంట. అలాంటప్పుడు పౌలు అంటాడు, నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి నేను చెప్తున్న మాట, మనమందరము నిలిచి ఉండడానికి గల కారణం దేవుని వలనైన సహాయం. అనండి, దేవుని సహాయం వల్ల ఇంతవరకు నిలిచి ఉన్నాం. దేవుని సహాయం వల్ల నిలిచి ఉన్న మనం ఏం చేయాలి? నన్ను చూడు, నా సోకు చూడని అనుకోవడం కాదు, సాక్ష్యం. ఏం చేయాలి? నేను అక్కడక్కడ చూస్తున్నానండి, కొంతమంది ఏమీ లేని వారిని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించబడిన తర్వాత దేవుని గురించి చెప్పకుండా ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చి అనుకుంటారు అని వాళ్ళు ఉన్నారు కొంతమంది. అంటే ఎవరిని మర్చిపోయారు? దేవుని సహాయం లేకుండా దేనినైనా చేయగలమా? అనండి మాట. దేవుని సహాయం లేకుండా దేనినైనా చేయగలమా? వండుకున్న భోజనం తినడం వల్ల కూడా మన వల్ల కాదంట. జ్ఞాని సులభం అన్నాడు, యెహోవా సెలవు లేకుండా ఎవడు భోజనం చేసి సంతోషంగా ఉండగలడు? అంటే మనం భోజనం తినాలన్నా ఎవరు పర్మిషన్ కావాలి? ఒక రోజున నా చిన్నప్పుడు చక్కని భోజనం వండి పెట్టారు, నేను తిందామని కలుపుకోపోతున్నాను. మా హాస్టల్ కూడా ఉంది. ఈలోగా కైమా అన్నమాట, నా చెయ్యి ఒకటి ఇరిగిందప్పుడు. అందుకని ఇంట్లో వాళ్ళు మీటింగ్కి వెళ్ళిపోతే నాకు పెట్టారు. నోట్లో అలా ముద్ద పెట్టగానండి మంచి వాసనకి లోన పిప్పలలో ఉన్న పురుగుకి మంచి స్పందన వచ్చింది. ఆ టేస్ట్ ఎంత బాగుందో మరి మొత్తం అది మెలుపు వచ్చి ఇక పిప్పను పోటు స్టార్ట్ అయిందండి. ఆ బాధ తట్టుకోలేక లోన పెట్టుకున్న ముద్ద కూడా బయట ఊసేసి అర్జెంటుగా బండి తీసి డాక్టర్ దగ్గరికి వెళ్తా. హోమ్లో ఉన్న పిల్లలు సరే అన్నం నువ్వు తినేరా అంటే నాకు అర్థమైంది. ఇప్పుడు ఏమర్థమైందంటే వండి పెట్టిన ప్లేట్లో పెట్టినా చేతులతో కలిపినా మనమే నోట్లో పెట్టుకున్నా దేవుని సెలవు లేకపోతే అంతే. కాబట్టి దేవుని సహాయం అనండి, యేసు నామములో ఏమండి, ఆయన ఇక ముందు కూడా మీకు సహాయం చేయను గాక. చివరి మాట అదేంటో తెలుసా? ఇంతవరకు సహాయం చేసిన దేవుడే ఇక ముందు కూడా సహాయం చేస్తాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఈ మాట పౌలు గారు వాడినట్టు మనం చూస్తాం. మొదటి వచనం, 1వ అధ్యాయము 10వ వచనం. 9 నుంచి చదువుదామే. మరియు మృతులను లేపు దేవుని అంతే గాని మా యందు మేమే నమ్మికించుకున్నట్లు మరణమవుదమును నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయనటి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించను, ఇక ముందుకును మమ్మల్ని తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయడం వలన మీరు కూడా సహాయం చేయుచుండు చేత ఆయన ఇక ముందుకును మమ్మల్ని తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై. ఎంత చక్కని మాట అండి. అంటే ఇక ముందుకు కూడా ఆయన సహాయం చేస్తాడు. ఎంత చక్కని మాట. ఇంతవరకు మమ్మల్ని తప్పించాడు, ఇక ముందుకు నువ్వు తప్పిస్తాడు.
అనే శుభ నిరీక్షణ. ఒక రోజున అబ్రహాం దేవునికి బలి అర్పించడానికి మోరియా పర్వతం ఎక్కుతున్నాడు. అతను కుమారుడైన ఇస్సాకు నెత్తి మీద కట్టెలు ఉన్నాయి. అబ్రహాం చేతిలో నిప్పు కత్తి ఉంది. ఇస్సాకు డౌట్ వచ్చింది. నా తండ్రి అని పిలిచాడు. అబ్రహాము ఏమి నా కుమారుడా అని పిలిచాడు. అంటే తండ్రి కొడుకుల సంభాషణ ఎలా ఉండాలి అనేది అక్కడ మనం చూడగలుగుతాం. వెంటనే అంటాడు, దహన బలికి దహన పశువు ఉంది కానీ కట్టెలు నిప్పు కత్తి ఉంది కానీ దహన పశువు ఏది అని అడిగితే ఆయన అంటాడు, నా కుమారుడా పర్వతం మీద యెహోవా చూసుకుంటాడని చెప్పాడు. దేవుని స్తుతించండి. మనం ఇక్కడే ఉన్నాం, దారిలో పర్వతం మీదకి వెళ్ళేటప్పటికి దేవుడే చూసుకుంటాడు అనే మాట చెప్పాడు. అందుకనే ఏమన్నాడు దాన్ని, యెహోవా ఈరే ఏంటి ఎబెనెజర్ ఇంతవరకు సహాయం చేశాడు. యెహోవా ఈరే ఇక ముందుకు కూడా ఆయన చూసుకుంటాడు. మీ అవసరాలేంటో ఎరిగిన వాడు ఆ సమయంలో ఆ పరిస్థితిలో ఖచ్చితంగా మీకు సహాయము చేస్తాడు. కలవరపడాల్సిన అవసరం లేదు. నేను అనుకున్నాను, అబ్రహాముని ఎప్పుడైతే కుమారుడు ఆ మాట అడిగాడో ఆ మాట వినంగానే గుండెపోటు వచ్చేయాలి అసలు. ఎందుకంటే ఎవరిని అడిగాడు దేవుడు? ఇస్సాకునే అడిగాడు. ఆ మాట తన కుమారుడితో చెప్పాడా? భార్యతో చెప్పలేదు, పనివారితో చెప్పలేదు, ఇస్సాకు కూడా చెప్పలేదు. మరి గుండెలో అలాగే దాచుకున్నాడు. ఇప్పుడు కొడుకు అడిగాడు, దహన బలికి పశువు ఏదంటే ఏం చెప్పను రా కొడుక, దేవుడు ఇచ్చినట్టు ఇచ్చి మరలా నేను అడిగాడురా అని ఏడ్చాడా? దే పర్వతం మీద యెహోవా చూసుకుంటాడు. అదే నిరీక్షణతో వెళ్ళిపోయారు. ఆ తర్వాత బలిపీఠం పేర్చారు. ఇస్సాకును పట్టుకుని పడుకోబెడితే ఇస్సాకు మారు మాట్లాడి విధేయత. ఏంటది? కత్తి వచ్చేస్తుంది. దేవుడు అన్నాడు కదా, అబ్రహామా అబ్రహామా నీకొక్కడైన కుమారుని నాకు ఇవ్వడానికి వెలితీయక ఈ కార్యం చేసావు కనుక నిన్ను ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని కార్యములను వెనుతిరుగక చేసే వారి జీవితాల్లో ఎన్ని గొప్ప కార్యాలన్నా చేస్తాడు. ఇస్సాకును ఇచ్చిన వాడు దేవుడే, మరలా ఇస్సాకును అడుగుతున్నవాడు కూడా దేవుడే. అబ్రహాంకి తెలుసు, నా దేవుడు ఎంత శక్తి గలవాడంటే లేని వాటిని సహితం ఉన్నట్టుగా పిలవగలిగిన వాడని. దేవుడు అడిగిన దాన్ని దేవునికి ఇవ్వడానికి వెనుకాడని అబ్రహాం. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు మన దగ్గర నుంచి ఏదో తీసుకుందాం అని అనుకోడండి. తిరిగి మనకి ఇవ్వడానికే జస్ట్ పరీక్షిస్తాడంతే. ఏమండి, ఒక రోజున ఒక తాతగారు మార్కెట్కి వెళ్ళారంట. మార్కెట్కి వెళ్ళి వస్తా మనోడు గుర్తొచ్చి ఒక పొట్లం కొనుక్కొచ్చాడంట. తాతలకి తెలుసు అది. కానీ మనవాళ్ళు ఉన్న తాతలకి వస్తా చేతులు ఒప్పుకుంటా రారు. దేవుడి దగ్గరికి వెళ్ళినా, చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళానంట, ఒక చేతులతో వెళ్ళకూడదంట, పండో ఫలమో ఏదోటి. కాబట్టి ఆ తాత తీసుకెళ్ళాడంట. పొట్లం మనవాడి చేతికి ఇచ్చి తిండ్రా అన్నాడంట. చాలా సంతోషంగా పొట్లం ఊడదీసినాక తెచ్చి ఇచ్చిన ఇదే తాత చేయి చాపి సిగ్గు లేకుండా, బాబు కొంచెం పెట్టినానా అన్నాడంట. ఏమన్నా అలా అడగచ్చా? అసలు అడగచ్చా? మీకెవరికి మీ తాత పొట్ల ఎప్పుడు అడగలేదా? అన్నింట్లో జరిగాయి చెప్తున్నా, ఒక్కదేం కాదు ఇది. అడగచ్చా అసలు నిజంగా అలాంటి తినాలనుకున్నవాడు ఇంకో పొట్లం తెచ్చుకోవచ్చుగా. పొట్లం తెచ్చుకుని ఇద్దరు సిట్టింగ్ వేసుకుని అటు ఒకటో ఇటు ఒకటి కూర్చొని తినచ్చు కదా. తినడానికి కాదు, తన మనవడు మనసు తెలుసుకోవడానికి. ఏం చేస్తాడు వీడు? తెచ్చిచ్చే కదా. కొంతమంది చాలా మంచోళ్ళు అండి, చేతిలో పెట్టరు, నోట్లో పెట్టేస్తారు. అలా కనుక పెడితే తాత మార్కెట్కి వెళ్ళినప్పుడు గొడుగన్న మర్చిపోతాడేమో కానీ పట్లో మాత్రం మర్చిపోడు. వీడు అన్నాడంట, నేను పెట్టను, నువ్వు కొనుక్కో అన్నాడు. తాతకు బాధ వేసింది. బాధ వేయడం కదా, ఒక మాట అన్నాడు, రే ప్రేమతో కొంచెం పెడతావేమో, 2 ఎకరాలు రాద్దాం అనుకున్నాను రా అన్నాడు. ఇప్పుడు రాస్తాడా? ఎంత మంచి తాత అయినా రాస్తాడా? ఎందుకని?
అరే నేను ఇచ్చిన దానిలో చిన్న పొట్టంలో కొంచెం నాకు పెట్టలేని వీడికి 2 ఎకరాలు రాస్తే నన్ను ఎక్కడ పెడతాడు వీడు? ఈరోజు చాలామంది అదే పని చేస్తున్నారు. దేవుడు ఇచ్చిన దానిలోంచి దేవునికి ఇవ్వలేని అసమర్థత చాలా కలిగి ఉంది. దేవుడికి అవసరం లేదండి మీదే, అదొక పరీక్ష. ఏంటది? అంతే. దీన్ని చేసి నన్ను శోధించండి అని ఆయన చెప్పాడు. మనం ఎప్పుడైతే దాన్ని చేసి అడుగుతామో ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాముల దీవులతో ఆయన మనం నింపుతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మరి మీలో ఎంతమంది ఆ మంచి పని చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఇంకా ఎవరైనా ఆ మంచి పని చేయకపోతే చేయండి. ఎందుకో తెలుసా? మీ అభివృద్ధికి మూల కారణం అదే. విత్తకుండా ఎవరు కోస్తారో బైబిల్లో ఉంది. విత్తులు వేయు కాలంలో సోమరి దున్నడు, కోత కాలంలో పంట గురించి విచారిస్తే అతనికి ఏం దొరుకుతుంది? విత్తనం వేయకుండా ఏమంటే 40 రోజులు ఉపవాసం ప్రార్థన చేసిన వస్తుందా? ఇప్పుడు మన మన క్యాంపస్లో మన గ్రౌండ్లో ఒక జామ చెట్టు మొలవాలనుకున్నామండి. ఏం చేయాలి? ఎలా లేకపోతే చెట్టు తెచ్చుకుని నాటాలి. అలా కాకుండా నేను ఉపవాసం ప్రార్థన చేస్తాను అనుకోండి, నువ్వు ఉపవాసం ప్రార్థన చేస్తే మొలవు. ఎందుకు? దేవుడు ఒక నియమం పెట్టేశాడు అంతే. సృష్టి క్రమం, విత్తుట కోయట ఒక నియమం ఉంది. కాబట్టి నువ్వు ఈ విత్తుట అనే పని చేయకుండా నువ్వు ఎంతకాలం ఉపవాసం ఉన్నా దేవుడు కార్యం చేయడు. అది అర్థం చేసుకో. విత్తడం మొదలు పెట్టండి, దేవుడు మరింతగా ఆశీర్వదిస్తాడు. మరలా విత్తడం మొదలు పెట్టండి, మరింతగా ఆశీర్వదిస్తాడు. ఈ రోజున మరి దైవజనులు ఎలీషా రాజయ్య గారి కుటుంబం అంతగా ఆశీర్వదించబడ్డ కారణం చెప్పనా? ఉపవాసం ఒకటే కాదు, వారు విత్తినంతగా ఎవరు విత్తరు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది దైవ సేవకులు సాక్ష్యం ఇస్తున్నారు. కానీ నేనంటాను, విత్తడం నేర్చుకోండి, తరతరాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఓకేనా? కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన ఆయన ఎంత విధేయత చూపించారు. మన కొరకు ప్రాణము పెట్టినంతగా, చివరి రక్త బొట్టు కార్చినంతగా ఆయన మన కొరకు కలవలసిలో చనిపోయారు. మరణం గెలిచి తిరిగి లేచాడు, తిరిగి రాబోతున్నాడు. ఆయన వచ్చేలోగా, మనల్ని రమ్మని పిలిచేలోగా సంఘంలో ఉంటూ ప్రభు కొరకు సాక్షులుగా నిలుచుదము గాక. ఎబెనేజర్, యెహోవా ఈరే. ఇంతవరకు సహాయం చేసిన దేవుడే ఇక ముందు కూడా సహాయము చేయను గాక. తనలో ఉంచండి, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన